హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ప్రశ్న శెట్టి వ్లాగ్. సో ఇది మళ్ళీ ఎలక్ట్రిక్ కుక్కర్ సిరీస్ అని చెప్పాలో లైక్ బనానా కేక్ అని చెప్పాలో తెలీదు. బట్ నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో బనానా కేక్ రెసిపీ ట్రై చేశాను. వెజ్ రెసిపీ ఇట్ వాజ్ చాలా స్మూత్గా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. అసలు రెసిపీ అయితే మాత్రం ఎలక్ట్రిక్ కుక్కర్లో బట్ ఇట్ ఓకే టైం అయితే తీసుకుంది. బట్ చాలా బాగా వచ్చింది. సో ప్రాసెస్ అనేది చూద్దాం. బనానా ఒక 2-3 బనానాస్ చాలా మెత్తగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకున్న దాంట్లో 1/2 కప్ బెల్లం అండ్ తరిమిన బెల్లం అండ్ 1/2 కప్ వచ్చేసి పంచదార. సో షుగర్ ఎక్కువ తినే వాళ్ళంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. నేను ఆ క్లిప్ మిస్ అయింది. సో నేనైతే బేకింగ్ పౌడర్ యాడ్ చేయలేదు. వై బికాస్ నాకు దొరకలేదు కాబట్టి. సో అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఒక 3/4 ఆఫ్ ఆయిల్ మాత్రమే యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదు. సో ఆయిల్ యాడ్ చేసాక ఫుల్గా మిక్స్ చేయండి. షుగర్ కరిగినంత వరకు, మెల్ట్ అయినంత వరకు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే డార్క్ చాక్లెట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఆరెల్స్ డైరీ మిల్క్ 20 రూపీస్ చాక్లెట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను చాక్లెట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు వెయిట్ చేసి, సో నా దగ్గర మైదా పిండి, నేను గోధుమ పిండితో ట్రై చేయలేదు యాక్చువల్గా, ఎలక్ట్రిక్ కుక్కర్లో సరిగ్గా రాదని చెప్పి. సో మైదా పిండితోటే నేను ట్రై చేశాను. సో మైదా పిండి నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను మైదా పిండి. సో ఆ 2 కప్స్ హాఫ్ కటింగ్ ఆఫ్ మెథడ్లో నేను ట్రై చేసి చాలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. అండ్ అలాగే మీకు కావాల్సిన మళ్ళీ మైదా యాడ్ చేసుకొని మరిగిన పాలు కూడా యాడ్ చేసుకొని బాయిల్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. సో అందరూ చెప్తూ ఉంటారు కదా, ఒక డైరెక్షన్లోనే యాడ్ చేయండి, ఒక డైరెక్షన్లోనే కలపండి అని. మరి ఈ డైరెక్షన్లో కలిపితే అసలు కేక్ ఎలా వస్తుందో నాకు తెలీదు. ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉంటే అది ట్రై చేద్దాం. యాంటీ డైరెక్షన్లో కూడా మిక్స్ చేస్తే అసలు కేక్ ఎలాగొస్తుంది అని చెప్పి. సో ప్రెసెంట్ అయితే ఎందుకు చేయడం అంత అవస్థలు మనకి అని చెప్పి నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో కాబట్టి సేమ్ డైరెక్షన్లోనే ట్రై చేశా. సో అలా థిక్ కన్సిస్టెన్సీ మీరు చూస్తున్నారు కదా, థిక్లా వచ్చినంత వరకు ట్రై చేయండి. అలా వస్తే కేక్ అనేది మెత్తగా వస్తుంది. మీరు గట్టిగా ఉందనుకోండి అది కూడా గట్టిగా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ కుక్కర్లో వాటర్ యాడ్ చేసి అండ్ అలాగే మనకు బాయిలింగ్ లిడ్ ఇస్తారు. ఆ లిడ్ అందులో పెట్టి వాటర్ పెట్టి అండ్ అలాగే ప్లాస్టిక్ది కాకుండా స్టీల్ మూత ఏమైనా ఉంటే దాంట్లో డిప్ చేసి బాయిల్ చేసినంత వరకు వదిలేయండి. ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి. అందులో సరిపడే గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నెయ్యి అప్లై చేసుకోండి. అలాగే కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేసి, మనం ఎంతైతే రెడీ చేసుకున్నామో అంతా యాడ్ చేయకూడదు, హాఫ్, ఎందుకంటే పొంగుతుంది కాబట్టి గిన్నెకి హాఫ్ అంత మాత్రమే యాడ్ చేయాలి. అండ్ అది తీసుకొచ్చి ఇందులో బాయిల్ అయిన వాటర్లో డిప్ చేసి మూత పెట్టుకోండి. నేను ఎందుకు అలా క్లాత్ మూత పెట్టానంటే వాటర్ డ్యామ్ ఎవాపరేట్ అయిన వాటర్ మళ్ళీ అందులోనే పడుతుంది కదా, అందుకని చెప్పి నేను క్లాత్ పెట్టాను. క్లాత్ పడితే క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా వాటర్, దట్స్ వై. సో నేను టూత్ పిక్తో కూడా చెక్ చేసా. సో ఫస్ట్ టూత్ పిక్ చూసారు కదా మీరు, కొంచెం ఉంది. అండ్ టూత్ పిక్తో పాటు కూడా నేను చాక్తో కూడా చెక్ చేసి మీకు చూపిస్తాను. సో టూత్ పిక్ అయితే ఏం అంటుకోలేదు. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో మీకు టూత్ పిక్ కనిపించలేదని నేను మళ్ళీ చాక్తో చెక్ చేశాను. సో చాక్ కూడా ఏం అంటుకోలేదు. సో కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసినప్పుడు వాటర్ అనేది అలా ఎవాపరేట్ అయిపోతూనే ఉంటుంది. సో మీరు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో స్టీమ్ కేక్ కాబట్టి వాటర్ ఉండాలి. అండ్ అలాగే నేను కుక్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నది. సో నేను కట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇదైతే నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇదైతే మాత్రం స్టీమ్ బనానా ఎలక్ట్రిక్ కుక్కర్ కేక్ అనేది చెప్పొచ్చు. సో స్టీమ్లో నేను కేక్ ప్రిపేర్ చేశాను కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై.